ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. యాక్చువల్గా నిన్న మీడియా సమావేశం ఈరోజు ఉంటుందని ప్రకటించడం జరిగింది. సబ్జెక్టు యాక్చువల్గా ఏంటంటే రాత్రి నుంచి చేంజ్ అయిపోయింది. మేము మాట్లాడుకుందాం అనుకున్న సబ్జెక్టు డిఫరెంట్. తాజాగా జరిగినటువంటి ఉత్పన్నమైనటువంటి సమస్య, సో దాన్ని మీదే మాట్లాడాలని నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే కేటీఆర్ గారి ప్రోగ్రాం 9th ఉంది. దాని గురించి సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వెంకటరయ్య గారు మాట్లాడతారు. మనందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని దశాబ్దాలుగా మన దాయాది దేశం అయినటువంటి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అటు భారతదేశం అలాగే ఆఫ్ఘనిస్తాన్, రష్యా అనేక దేశాల మీద ఉగ్రవాద దాడులకి సూత్రధారిగా ఈ యొక్క ప్రపంచ పటంలో ఏ దేశమైనా ఉంది అని అంటే అది పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా గొంతెత్తి చెప్తున్నటువంటి మాట. ఉగ్రవాదుల తయారీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని అంటే పాకిస్తాన్లోనే ఉంది అనేటువంటిది. అనేక సందర్భాల్లో వాళ్ళకున్నటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ ఆ విషయాన్ని వాళ్లే బహిరంగంగా ఒప్పుకోవడం అనేది జరిగింది. ప్రత్యేకించి బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి పాకిస్తాన్ నిత్యము భారతదేశంలో కవ్వింపు చర్యలో పాల్పడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలని అట్లాగే ఆస్తులని ధ్వంసం చేయటం ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉంది. అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారతదేశ పౌరులు అట్లాగే మన సైనికులు బలి కావటం జరిగింది. దీనికి పాకిస్తాన్కు కూడా అనేక మంది దేశాలు వారి యొక్క స్వప్రయోజనాల కోసం వారిని మద్దతు పలకడం అనేది జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో భారతదేశం సంయమనం పాటించి ఉద్రిక్తలు చోటు చేసుకోవద్దు, దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక వేదికలు ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇతర దేశాల యొక్క మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు, అనేక సందర్భాల్లో భారతదేశం ఒక పెద్దనలాగా బిహేవ్ చేయడం అనేది జరిగింది. కానీ పాకిస్తాన్ భారతదేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించి భారతదేశంలో విధ్వంసం సృష్టించి అలజడి సృష్టించి ఇక్కడ ఒక అస్థిరతకు పాల్పడాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసింది. ముంబై దాడులలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అట్లాగే కార్గిల్ వారప్పుడు దొంగచాటుగా భారతదేశాన్ని దెబ్బకొట్టాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. పుల్వామా దాడి, ఢిల్లీ భారతదేశానికి ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంటు మీద కూడా పాకిస్తాన్ ప్రోత్సాహంతో టెర్రరిస్టులు దాడి చేయడం జరిగింది. అట్లాగే ఢిల్లీలో ఉన్న అక్షరధామ్ అనే టెంపుల్ మీద కూడా భారీ ఎత్తున టెర్రరిస్టులు దాడి చేసి అనేక మందిని చంపడం జరిగింది. హిందూ దేవాలయాల లక్ష్యంగా, అమాయక ప్రజల లక్ష్యంగా మన హైదరాబాద్లో కూడా గోకుల్ చాట్ బ్లాస్ట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. పుల్వామాలో అదే పరిస్థితి. ఇట్లా అనేక విషయాలు మనం చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలా ఉన్నాయి సజీవ సాక్ష్యాలుగా. ఈ మధ్య కాలంలోనే కశ్మీరు అంటే వారికి వేరే ఉపాధికి కానీ ఉద్యోగాలకు కానీ వేరే అవకాశం ఒకటే రంగం మీద ఆధారపడి ఉంది, అది పర్యాటక రంగం, టూరిస్ట్. అలాంటి టూరిజం మీద ఆధారపడి ఉన్నటువంటి కశ్మీర్లో అనేక మంది భారతీయులు, విదేశీయులు అక్కడ సందర్శన కోసం వెళ్తే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర్లు
జైషే మహమ్మద్ సంబంధించిన టెర్రరిస్టులు అక్కడి పిల్లలతోని కుటుంబంతోని ఆహ్లాదంగా గడుపుతున్నటువంటి పర్యాటకుల మీద అన్యాయంగా వచ్చి కాల్పులు జరిపి పొట్టన పెట్టుకోవడం జరిగింది. అది కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మత ప్రాతిపదిక మీద చేయటం అనేది జరిగింది. భార్యల ముందు పిల్లల ముందు భర్తల్ని పాయింట్ బ్లాంక్ లో కాలవటం అనేది జరిగింది. వారు మీరు ఏ మతం అని కూడా వెరిఫికేషన్ చేసి కాలవటం అనేది జరిగింది. అంటే అత్యంత నీచమైనటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు కూడా హర్షించని విధంగా అంటే ఒక టెర్రరిజం అనేటువంటిది ఒక ఉగ్రవాదం అనేది ఏ స్థాయికి నీచ స్థాయికి దిగజారుద్ది అనేటువంటిది పహల్గామ్ యొక్క సంఘటన మనకి రుజువు చేస్తూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న మేధావులు, భారతదేశంలో ఉన్నటువంటి మాజీ సైనిక అధికారులు, భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతోని ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతోని ప్రకటించాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వాల మీద డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్నిటినీ పరిశీలనకు తీసుకొని యాక్చువల్గా రాత్రి ఉగ్రవాదుల మీద దాడి చేయడం అనేది జరిగింది. గతంలోనే బీఆర్ఎస్ పార్టీగా మేము క్లియర్గా చెప్పాం, ఉగ్రవాది అనేటువంటి వాడు ఏ రూపంలో ఉన్నా కానీ ప్రపంచంలో ఖచ్చితంగా వాడిని అంతమొందించాలి, ఉగ్రవాదం లేనటువంటి ప్రపంచం ఉండాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ యొక్క లైన్. అందుకోసం మా నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల మీద కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ ఖచ్చితంగా వాటి మీద కఠిన వైఖరి అవలంబించాలనేటువంటిది చేశాం. ముందుగా ఈ సందర్భంగా భారత మిలిటరీ తీసుకున్నటువంటి చర్యని బీఆర్ఎస్ పార్టీ హర్షిస్తుంది. భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక హెచ్చరిక పంపించారు, బిడ్డ మళ్ళొక్కసారి మీరు ఈ విధమైనటువంటి ఘాతకాలకు పాల్పడితే భారతదేశ ప్రజలు కానీ భారతదేశ సైన్యం కానీ కళ్ళు మూసుకొని ఉండదు. భారత ప్రజల యొక్క సహనాన్ని మీరు పరీక్షించొద్దు. భారతదేశ ప్రజలు ఎప్పటికి కూడా శాంతి స్వభావులు. భారతదేశం అనేది ఇప్పుడని కాదు, నెహ్రూ గారి టైం నుంచి కూడా అలీన దేశాలతోనే ఏకమై అలీన దేశాలు అంటే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసింది భారతదేశం. ఎందుకంటే అందరూ స్వేచ్ఛ సౌభ్రతత్వాలతో ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ శాంతిగా బ్రతకాలని చెప్పినటువంటి దేశం భారతదేశం. కానీ మన సహనానికి పరీక్ష పెట్టింది పాకిస్తాన్. అక్కడ ఉగ్రవాద ఫ్యాక్టరీలు తయారు చేసి వారికి ఆయుధాలు ఇచ్చి వారికి మందు గుండిచ్చి వారికి మందు పాత్రలు పేల్చేటువంటి టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి స్వయంగా భారతదేశాన్ని మీదికి ఐఎస్ఐ పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐఎస్ఐఏ దీని వెనకాల సూత్రధారిగా ఉండి ఒక ట్రైనింగ్ ఏజెన్సీని నడిపించి ఈ విధంగా భారతదేశం మీదకి పరోక్ష యుద్ధానికి పాటుపడుతున్న సందర్భంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యని బీఆర్ఎస్ పార్టీ మేము మద్దతు ప్రకటిస్తున్నాం. రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క సమగ్రతని సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కోసం భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ దానికి మద్దతు పలుకుతూనే ఉంటది. ఈ దేశం యొక్క ప్రజల యొక్క స్వేచ్ఛ అట్లాగే వారి యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా జీవించే హక్కును హరించేటువంటి ఏ శక్తులైనా కానీ మట్టుబెట్టే విధంగా వారిని తుదముట్టించే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తూనే ఉంటది. రాబోయే రోజుల్లో అందరూ కూడా మన యొక్క భారతదేశానికి మన సైన్యం తీసుకున్నటువంటి చర్యలకు అందరం కూడా భారతీయులుగా, ఎందుకంటే మన యొక్క రక్షణ మనందరం ఈ యొక్క భారతదేశ బౌండరీలో మనందరం కూడా స్వేచ్ఛగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన అవసరం లేదు. అందుకోసం భారత సైన్యం తీసుకున్నటువంటి చర్యని భారత ప్రభుత్వం తీసుకున్న చర్యని బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉంది. భారత ప్రభుత్వం చేసే ఏ సూచనలైనా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా పాటించాలని, సైన్యానికి మద్దతుగా ఉండాలని, వారికి ఏదైనా కానీ సహాయ సహకారాలు అవసరం వస్తే మనందరం కూడా సన్నద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత మిలిటరీకి మేము సల్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ఈ దేశ సమగ్రతని కాపాడటంలో వారు అసామాన్యమైనటువంటి తెగువను చూపించి ఈ టెర్రరిజం తుదముట్టించడంలో ముందు వరుసలో ఉన్నందుకు భారతీయులుగా మనందరం గర్వపడాల్సినటువంటి సమయం ఇది. ఖచ్చితంగా భారతదేశం భారత సైన్యం ఈ యొక్క ఉగ్రవాదం మీద విజయం సాధిస్తున్నటువంటి
ఆశాభావం మనందరికీ ఉంది. డెఫినెట్ గా మనం విజయం సాధిస్తాం. ఆ విజయాన్ని మనందరం త్వరలోనే విజయోత్సవాలు జరుపుకోవాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. సంధ్యావర్మ.